సేవలను సమర్పిస్తున్న వారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న బొట్టాయిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు గొట్టుముక్కల భాస్కర్ రాజు. పోలవరం, చింతలపూడి అభివృద్ధి తన పార్టీ అంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ఈ నెల 22వ తేదీన చింతలపూడి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట నందు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం. వైఎస్ఆర్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గురవాయిగూడెం అయ్యప్ప స్వామి వార్షికోత్సవ పూజలు. భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ. కొయ్యలగూడెం మండలం నరసనపాలెం వద్ద 3 లారీలు ఢీ. మధ్య లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ సుభాని. జంగారెడ్డిగూడెంలో దొండముడి వశిష్ఠ కళ్యాణ మండపం నందు పోలవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏలూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, పోలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్, జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి పాల్గొన్నారు. అలాగే మన కేంద్రం నుంచి నిధులు మనకి వచ్చి మనకి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే మోదీ గారి సహాయ సహకారం పూర్తిగా అవసరం. దీన్ని ఉద్దేశించి ఈరోజు పోలవరం ప్రాజెక్టు మన ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే కడుతుంది, మన ఎన్డీఏ ప్రభుత్వం అయితే పూర్తి చేస్తుంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తప్పకుండా నెగ్గించుకురావాలని 2 గంటల సమయం వరకు మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, అలాగే బీజేపీ పార్టీని కలుపుకొని తప్పకుండా రానున్న రోజుల్లో మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, అలాగే ఎంపీ అభ్యర్థి మహేష్ గారిని మాటిస్తున్నాం. ఈ రోజు భారీ మెజారిటీతో మా 3 పార్టీ నాయకులు కలిసి మేము మొదటిగా పోలవరం నియోజకవర్గం గెలుపు నీకిస్తామని సభలో తెలియజేస్తున్నాం. ఈ రోజు చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి టీడీపీ నాయకులందరూ కూడా, అలాగే బీజేపీ నాయకులు కూడా, జనసేన నాయకులు కూడా పనిచేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా ఎలక్షన్స్ చేస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి యువత అనుభవం తక్కువ ఉంది కనుక దయవుంచి మా కార్యకర్తల్ని మరి ఏదైనా మీతో దురుసుగా ప్రవర్తించినా, లేకపోతే ఏదైనా మీతో వేరేగా మాట్లాడిన మీరందరూ కూడా నన్ను చూసి క్షమించవలసింది కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు మీ అనుభవం చాలా అవసరం మా యువతకి. మా యువత అందరూ కూడా మీరేం చెప్తే కూడా చేయడానికి సిద్ధంగా ఉంటుంది జనసేన. ఈరోజు మాకొకటి రూపాయి ఇవ్వకోకుండా, బిర్యానీని పంచకుండా, మందు పోయకుండా వచ్చేటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందో జనసేన పార్టీ చెప్పుకుంటాను. దయచేసి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా మా నాయకుల్ని ఏదైతే వారికి తెలియక ప్రవర్తించినా కూడా క్షమించి ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మనము ఏలూరుకి స్మార్ట్ సిటీ తీసుకొని రావాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ఏలూరులో ఒక వందే భారత్ ట్రైన్ స్టాప్ ఓవర్ లేదు, అది కూడా స్టాప్ ఓవర్ చేయడానికి కూడా మేము కృషి చేస్తాం. అలాగే ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి బలపడిందంటే అది ఒకటి పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైలుకి వెళ్ళేసి వచ్చినాక ఎంతో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది మనము ఓట్లు చేర్చకుండా మనం కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ తో కలిసి వెళ్తే బాగుంటుందని కొంచెం తగ్గైనా కానీ ఈ ఎన్డీఏ కూటమిని బలపరిచింది ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒకరే. ఇవాళ బీజేపీ కూడా మనతో కలిసి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కారణం. ఇవాళ ఇంకొకటి విషయం ఏంటంటే మన రాష్ట్రం అభివృద్ధిలో చేయాలంటే నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ తోనే మనకి డబ్బులు రావాలి. అందుకే ఇవాళ మనం బీజేపీతో పోవడం ఎంతైనా అవసరం ఉంది. మీరు అందరు ఆలోచించండి. ఇవాళ మేము గెలవడం కాదు, మేము నాయకులు గెలవడం కాదు, మీరు అందరూ గెలవాలంటే ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి రావడం ఎంతైనా అవసరం ఉంది.
ఒక్కసారి ఆలోచించండి. యువత ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎవరైనా యువతను కలిస్తే వాళ్ళు అడిగేది ఉద్యోగాలు మనం వచ్చిన తక్షణమే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాం. ఆ యువతకు ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం కూడా మేమే చేస్తాం. మీకు అందరికి హామీ చెప్తున్నాం. ఇవన్నీ మేము చెప్పిన హామీలన్నీ కంప్లీట్ చేస్తున్నాకే మిమ్మల్ని వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతాం. ఈసారి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ, అలాగే సైకిల్ గుర్తు మీద నన్ను, గ్లాస్ గుర్తు మీద బాలరాజు గారిని వేసి గెలిపియాలని మీ అందరూ కోరుకుంటూ నమస్కారాలు. జై హింద్, జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం నందు వేంచేసి ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహిస్తున్నట్లు సీనియర్ గురుస్వామి కొల్లేపర కృష్ణారావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు వార్షికోత్సవ పూజలు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ తమ్మన వెంకటేశ్వరరావు, సెక్రటరీ నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకి శ్రీనివాస్ రెడ్డి, కూన పార్వతి, తానంకి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. అలంకార ప్రియే జ్యోతి స్వరూపే జ్యోతి. కోయలగూడెం మండలం నరసనపాలెం నందు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఆగి ఉన్న లారీని తమలపాకు లోడుతో హైదరాబాద్ వెళ్తున్న మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఆ వెంటనే తమలపాకు లోడుతో ఉన్న లారీని గాలి లారీ ఢీకొట్టడంతో తమలపాకు లారీలో ఉన్న డ్రైవర్ సుభాని క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. సుమారు 2 గంటల పాటు స్థానికులు, ప్రయాణికులు, 108 సిబ్బంది నానా యాతన పడి డ్రైవర్ ను బయటకు తీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల పాలైన సుభానికి ప్రాథమిక వైద్యం చేశారు. నుదుటి మీద తీవ్ర గాయమైనట్లు తెలియజేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ కాకినాడ నుంచి వరంగల్ వెళ్తుందండి బండి. జంగారెడ్డిగూడెం యువతల బ్రేక్ డౌన్ అయిందండి. కింద దిగి నట్లు ఊడిపోయినాయని బిగించుకుందామని ఆగి కింద దిగినాము. కింద దిగినాక రెంచులు మాకు క్లీనర్ ఇవ్వలేదు సరిగ్గా. ఇద్దరు బయటకు వచ్చినాం. ఈ లోపల తామలపాకు బండి వచ్చి వెనకాల బ్యాక్ సైడ్ కొట్టినది. దాన్ని కొట్టినాక ఇంకో ఖాళీ బండి, తెలంగాణ బండి వచ్చి ఆ బండిని కొట్టింది. అదే తెల్లారుజాను 3:30, 4 అవుతుందండి. ట్రాఫిక్ జామ్ చేసి బయటికి లాగినాము. అంబులెన్స్ ఫోన్ చేసాము. అంబులెన్స్ వచ్చి మేము కాకినాడ నుంచి వరంగల్ వెళ్తుందండి బండి. పామాయిల్ అయింది. లైటింగ్ దెబ్బకి ఎదురు వచ్చే బండి లైటింగ్ కనపడక ఈ బండి తగిలింది. బండి కొద్దిగా దెబ్బ తగిలింది. చిన్న చిన్న దెబ్బలు తగిలింది. మహారాష్ట్ర పోవాలా బండి. ఈ బండి ఎక్కడికి వెళ్ళాలి? ఈ బండి మహారాష్ట్ర పోవాలా? ఇద్దరం ఒకటే. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట నందు వైఎస్ఆర్సీపీ ప్రచారం చేశారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ ఇందిరా ప్రియదర్శిని, వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, పిపిఎన్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలియజేయాలని ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. గడప గడప అనే ప్రోగ్రాం ప్రవేశపెట్టాము. గడప గడప ప్రతి ఇంటికి వెళ్తుంటే ఆరతులతో ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరును. మన బిడ్డల భవిష్యత్తులు బాగోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అమ్మఒడి గాని, చేయూత గాని ఇలాంటి పథకాలు ఎన్నో పెట్టారు. మన బిడ్డల్ని మనం చదివించగలిగిన దుస్థితి నుంచి కూడా బయటికి తీసుకొచ్చి మన బిడ్డలను చదివించి మళ్ళీ 15,000 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. నాడు నేడు వేస్తున్నారు. అలాగే మళ్ళీ ఆరోగ్యం కూడా మనం ఉంచుకోలేని వాళ్ళకి కూడా ఉంచుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మాటిస్తే మడం తిప్పరు. తన తండ్రి 2 అడుగులు ఎదరకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ఎదరకేసి మనకి పేదలను లక్షాధికారులను చేశారు. ప్రతి పథకం కూడా ఆడవాళ్ళకే ఇస్తున్నారు. ఆడవాళ్ళని లక్షాధికారులను చేశారు. బీసీ, వైసీ అనే పదవులు కూడా ఆడవాళ్ళకే ఇచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలన్నీ తెలుసుకుని
19 ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టి అన్ని పథకాలు బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని ఆయన ఆదరించి ఈ కరోనా సమయంలో అందరినీ బతికించిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు 2024 ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ పట్టం కట్టి మాట అన్నారంటే మనం తిప్పకుండా చేసే వంశం జగన్మోహన్ రెడ్డి గారిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి ప్రజల కష్ట సుఖాలని తెలుసుకుంటూ వాళ్ళందరినీ ఆదరిస్తూ వాళ్ళని లక్షాధికారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సుభిక్ష ఉంది. ఎన్నో రకాలైన సంక్షేమ ఫలాల్ని పేద బడుగు వర్గాలకి అందిస్తూ ఆయన మంచి పేరు తెచ్చుకుంటూ మా కార్యకర్తలకి మా నాయకులకి మంచి పేరు తెస్తూ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున మేము జెండా ఎగరేసి జగననే నేను అనే కాన్సెప్ట్ తో మేము అందరం కష్టపడుతున్నాం. మీరందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించి వైఎస్ఆర్ పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారిని సునీల్ కుమార్ గారిని, ఎమ్మెల్యే విజయరాజు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ప్రచారానికి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉప్పలమెట్ట ఏరియాలో తిరుగుతా ఉన్నాం. నాయకులు, కార్యకర్తలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరం ఈ రోజున మరి ఉప్పలమెట్ట ఏరియాకి గతంలో త్రివేణి కాలేజీ నుంచి ఉప్పలమెట్టకి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన పీతల సుజాత గారు స్టోన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ రోడ్డు వేయలే గత ప్రభుత్వంలో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత త్రివేణి జంక్షన్ నుంచి ఉప్పలమెట్ట వరకు తార్ రోడ్డు 40 లక్షల రూపాయలతో వేయడం జరిగింది. అలాగే మన ఎంపీ గారి నిధులు అలాగే జనరల్ ఫండ్ తో ఈ ఉప్పలమెట్ట ఏరియాలో 1,70,00,000 పెట్టి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ప్రధానంగా హై స్కూల్ దగ్గర నుంచి ఉప్పలమెట్ట రావడానికి 30 ఏళ్లుగా రోడ్డు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇలా రోడ్లు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు ఇస్తూ జగనన్న మేము ప్రతి ఇంటికి వెళ్తా ఉంటే జగనన్నని ఆహ్వానిస్తా ఉన్నారు. ఎలాగంటే మాకు అమ్మఒడి వచ్చింది, చేయూత వచ్చింది, మా ఇంటికే పెన్షన్, మా ఇంటికే రేషన్, మా ఇంటికే చేయూత, ఇలా అనేక సంక్షేమ పథకాలు. వాలంటీర్ల సిస్టమ్ చాలా బాగుంది. సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టి ఈ రోజున జగనన్న మాకు ఎంతో మేలు చేస్తా ఉన్నాడు. కంపల్సరీగా జగనన్నకు ఓటేస్తామని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. జై జగన్, జై జై జగన్. జంగారెడ్డిగూడెంలో 8, 9, 10వ వార్డులలో టీడీపీ నాయకులు ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. పలు దుకాణ సముదాయాలలోకి వెళ్లి ఓట్లు వేయాలని కోరారు. పలు చోట్ల మహిళలు హారతులతో స్వాగతం పలికారు. టాప్ లేని జీపుపై వెళ్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ నెల 22వ తేదీన చింతలపూడిలో నామినేషన్ వేయనున్నట్లు రోషన్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, బొబ్బర రాజ్పాల్ కుమార్, రాజాన సత్యనారాయణ, కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, ఊకుర్తి సీతారాం, వలవల తాతాజీ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి నిన్న చూసాం, మరి తోట త్రిమూర్తులు అనే ఒక స్వతంత్ర అభ్యర్థి మరి తను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్న బిఎస్పీ ఏజెంట్లు, బూత్ ఏజెంట్స్ మరి తోట త్రిమూర్తులు అనే వ్యక్తి రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అది మనసులో పెట్టుకున్న తోట త్రిమూర్తులు మరి అక్కడ అడ్డుకున్న 5 బిఎస్పీ ఏజెంట్లని మరి శిరోముండనం చేయడం జరిగింది. అది జరిగి మరి ఇన్ని సంవత్సరాలకి నిన్న న్యాయం తీర్పిచ్చింది. తోట త్రిమూర్తులకి 18 నెలలు శిక్ష వేయడం జరిగింది. మరి ఇదే తోట త్రిమూర్తుల్ని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అలాగే మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి దళితుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి ఒక 5 దళితుల్ని శిరోమండనం చేసి అంత అవమానించిన తోట త్రిమూర్తులు గారికి ఎలాగ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీరు తక్షణమే తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బర్తరఫ్ చేసి అలాగే ఎమ్మెల్యే టికెట్ ని క్యాన్సిల్ చేసి మీకు నిజంగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీస్ ప్రేమ ఉంటే ఇది తక్షణమే మీరు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. బొటాయిగూడెంలో జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి నివాసం వద్ద ఉమ్మడి కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, పోలవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన కోయలగూడెం మండలంలో టీడీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పర్యటించనున్నట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో ఈ గ్రామంలో వైసీపీ నుంచి భారీగా జనసేన పార్టీలో గొట్టుముక్కల భాస్కరరావు గారు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. మేము కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాం. ఇవన్నీ చూస్తుంటే రేపు 2024లో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలుస్తుందని మేమందరం కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం. అలాగే తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని సభముఖం తెలియజేస్తున్నాం. అలాగే రేపు నరసనపాలెం నుంచి పోలవరం వరకు
ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ గారి ప్రోగ్రామ్ రూట్ మ్యాప్ ఉంది. ప్రజలందరూ కూడా ఇచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఇక నుంచి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులతో గ్రామాల్లో కూడా బలంగా ఉంది కాబట్టి తప్పకుండా రేపు మా గెలుపు సునాయాసంగా ముందుకు కొనసాగుతాం. అలాగే ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు తీసుకొచ్చి తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈసారి మాత్రం మీరందరూ కూడా ఒక్క అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వాలని, ఎన్డీఏ కూటమికి ఇవ్వాలని, అలాగే ఈ కూటమి వస్తే రేపు మనకి అభివృద్ధి అనేది ఉంటది. అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటది. ఈ రోజు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. అలాగే ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అలాగే అభివృద్ధి జరగలేదు కదా అని ఇక్కడ పర్యాటక ప్రాంతంగా చాలా మంది అనుకుంటున్నారు. కానీ పర్యాటక ప్రాంతాన్ని కనీసం లోపలికి కూడా అలౌ చేయకోకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం అనేక అడ్డుకట్టలు వేయడం జరిగింది. వీటన్నిటిని ఛేదించుకుంటూ రేపు మా ప్రభుత్వం వస్తే పోలవరం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్టుగా ప్రజలందరికీ చూపించే విధంగా, ఇది ఒక పర్యాటక ప్రాంతంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యని మా ఎన్డీఏ ఏదైతే కూటమి ఉందో దీని ద్వారా మేము అభివృద్ధి ప్రభుత్వం తీసుకున్న తర్వాత అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
పార్టీ లక్ష్యమని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయిగూడెం నందు వైఎస్ఆర్సీపీకి చెందిన గొట్టుముక్కల భాస్కర్ రాజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కరాటం రాంబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. భాస్కర్ రాజుతో పాటు 50 మంది జనసేన పార్టీలోకి చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కరాటం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తపన చౌదరి సైతం ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఉన్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు పూర్తి కావాలంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలని ఆయన ఆశించారు. తాను వేయించిన రహదారుల మీదే నేటికి ప్రయాణాలు సాగించాల్సి వస్తుందని అన్నారు. వర్గ విభేదాలు లేవని, టీడీపీలో అంతర్గత విభేదాలను ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చెర్రి బాలరాజు 50,000 ఓట్లు, పుట్ట మహేష్ యాదవ్ 70,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో నన్ను నిలబడడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఈరోజు బుట్టాయిగూడెం మండలం గొట్టుముక్కల విజయరాజు గారు, భాస్కర్ రాజు గారు ఈరోజు సుమారు 50 కుటుంబాల వరకు ఆయన ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఈరోజు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మన ప్రాంతం అంతా బాగుండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ నుంచి మా పార్టీలో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో రేపు ఎన్డీఏ ఏదైతే ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అనేకమైన ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము తప్పకుండా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ తీసుకోవడానికి కారణం కూడా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా మార్చాలి అని ఇద్దరు నాయకులు కూడా ఈరోజు ఇక్కడ ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఇందాక పెద్దలైనటువంటి రాంబాబు గారు అన్నట్టుగా 50,000 ఓట్ల మెజార్టీతో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించి తిరగకపోయినా కానీ ఎలా ఉందంటే, ఇప్పుడు మీరేమనుకున్నారు 70,000 వస్తుందని చెప్పాను కదా ఎంపీకి. మీరు మీ అనుమానం ఇప్పుడు ఒక విలేకరు దుర్గా అడిగాడు ఏ పార్టీ మీరని. నేను పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టు నేను అప్పుడు ఇప్పుడు కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నాడో నేను చూడలే. ముఖం ఎక్క ఏ పార్టీలో ఉన్నావు నువ్వు నా దగ్గరికి వచ్చావని నేను అడగలే. అందరికీ చేశాను. మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ క్వశ్చన్ తీసేయండి పక్కకే. మనకే కావాల్సింది ఆ 2 ప్రాజెక్టులు అయ్యి అన్ని రోడ్లు పడితే అందరూ సుఖంగా ఉంటారు. ఆ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటో మనం ఆ తర్వాత చూసుకున్నాం. నీకు పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాలు బట్టి ఆగిపోయింది కదా. 5 సంవత్సరాలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీ అందరికీ తెలుసు. నిజంగా ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు 5 సంవత్సరాల్లో. వాళ్ళని తీసుకొచ్చి బయటపడేశారు. వాళ్ళకి రావాల్సిన 18 సంవత్సరాలు అవి కూడా ఎవరికి ఏ రకంగా ఈ 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ పోలవరంలో జరగలేదు. జనసేన పార్టీ వస్తే ఇవన్నీ వస్తాయంట. కూటమి ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు 2.5 సంవత్సరాలు అవుద్ది. అందరూ అనుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు ఏదో 6 నెలలు అయిపోద్ది అనుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు పడుద్ది. R&R చేయటం, వీళ్ళకి హౌసింగ్ కట్టడం, 48 గేట్లు పెట్టేశారు. ప్రాజెక్టు పూర్తయింది. కాపర్ డ్రామ్ లో ట్రబుల్ చేశారు. అది ఇంజనీర్ల ప్రాబ్లము ఏంటో ఇప్పటివరకు తెలియదు. కాపర్ డ్యామ్ ఆ వైసీపీలో జీరో అమ్మా. టీడీపీ టైంలో 50% పైన R&R, ముఖ్యంగా R&R చేయవలసిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్, ఫండ్స్ ఇచ్చే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ డబ్బంతా కూడా వేరే దానికి డైవర్షన్ చేసి ఖర్చు పెట్టేశారు కాబట్టి ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. ప్రాజెక్ట్ జరగాలి అంటే అధికారం గవర్నమెంట్ వస్తుంది కాబట్టి, మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మనకే పార్టీతో సంబంధం లేదు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి. చింతలపూడి అయితే మైలువరం వరకు నీళ్లు వెళ్తాయి. భూములు ఎక్కడి నుంచి పోయినాయి? ఆ చివరి నుంచి చివరి మన భూములే పోయినాయి. మనం సాక్రిఫైస్ చేసాం. అందులో మేము కూడా ఉన్నాం. చింతలపూడి దాంట్లో పోలవరం దానికి మొట్టమొదటి మేము 120 ఎకరాలు 1,80,000 ఇచ్చారు. ఇప్పుడు 70,000 కౌలు, 2 సంవత్సరాల కౌలుకి అప్పుడు ఇచ్చాం. అంటే మనం పూర్తి అవ్వాలి. అసలు తనకి ఏం మాత్రం తెలియదు, ప్రాజెక్టు గురించి తెలియదు. ఎప్పుడో అప్పుడు అవుద్ది అంటున్నాడు. అవగాహన లేదు. ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే కూటమి ప్రభుత్వం రావాలి, కంపల్సరీ రావాలి. డబ్బు ఎక్కడిది? బలం నాది, వీక్నెస్ మీది. మీరు వీక్నెస్ చేస్తున్నారు. ఎవరు వీక్నెస్ చేస్తారు? మీడియాకి సోషల్ మీడియా కొంతమంది చేస్తున్నారు.
అసలు జనం ఆగు. ఇప్పుడు దుర్గా ఎలా అంటే సోషల్ మీడియాలో బాగా ఇతను టికెట్ వస్తుందా రాదా, నాకు తెలిసి టికెట్ వస్తుందని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజ్ పోయింది కదా ఇవాళ. ఈరోజు స్వార్థంతో నిర్భయంగా ప్రజల్లోకి వెళ్తూ పార్టీ పెడితే 10 రోజుల్లో ముఖ్యమంత్రి అయిపోవాలనుకునే ఈ రోజుల్లో 10 సంవత్సరాలైనా ప్రజల కోసం పోరాడుతూ అర్నిసులు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీని కూడా పనంగా పెట్టినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడు పార్టీలు ఈరోజు జాయిన్ అవుతున్నందుకు అలాగే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు రకం రాంబాబు గారు ఆధ్వర్యంలో, అలాగే ఎన్డీఏ అభ్యర్థి ఇరు బాలరాజు గారు, కాబోయే ఎమ్మెల్యే గారు ఇరు బాలరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో చేరినందుకు సంపూర్ణంగా నా మద్దతు జనసేన తెలియజేస్తూ నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. అలాగే సుమారుగా మేము కూడా ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేద్దామని చాలా కళలు కన్నాం, కానీ అవి చేయలేకపోయాం. ఈ జనసేన పార్టీ ద్వారాగా ఆ కళలు నెరవేర్చుకుందామనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. అలాగే నాతో పాటు సుమారుగా ఒక 50 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది. భద్రాచలం రాములూరి కళ్యాణం అక్షింతలను పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సత్యనారాయణ శాస్త్రి తదితరులు ప్రజలకు వితరణ చేశారు. బస్టాండ్లోని ప్రయాణికులకు, కార్మికులకు, కార్గిల్ ఉద్యోగులకు అందజేశారు. ప్రతి ఏటా మాదిరిగానే స్వామివారి కళ్యాణ అక్షింతలను పంపిణీ చేస్తున్నట్లు సిటీ న్యూస్ తో సత్యనారాయణ తెలియజేశారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీరామ్. గత 20 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణ తలంబరాల అక్షంతలని జంగారెడ్డిగూడెం మరియు పరిసర గ్రామాల అన్ని చోట్ల కూడా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా గ్రామాన ఇంటికి కూడా పంపిణీ చేస్తారు. అందులో భాగంగానే జంగారెడ్డిగూడెం బస్టాండ్ లో ఈ కార్మికులకి, ఏఎన్ఎల్ పార్సల్ సభ్యులందరికీ కూడా, ప్రయాణికులకి అందరికీ కూడా ఈ భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబరాలు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున గ్రామాలన్నిటికీ కూడా ఈ భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబరాలు అందజేస్తామని చెప్పాము. ఆల్రెడీ మా విశ్వ హిందూ పరిషత్ సభ్యులందరూ కూడా సెంటర్లోని ప్రతి షాప్ కి, ఇంటికి కూడా ఈ శ్రీరామ కళ్యాణ తలంబరాలు అందజేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము ఈ కళ్యాణ తలంబరాలు అందరికీ అందజేయగలమని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవేల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నూకాలమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ జయవారం సాయంత్రం 4 గంటల నుండి ప్రతి నెల చేస్తున్న విధంగా 62వ చండీ హోమం జరుగుతుందని తెలిపారు. ఈ చండీ హోమంలో పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. నూకాలమ్మ అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆహ్వానం పలికారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారికి చైత్ర మాసోత్సవాలు అంటే చైత్ర మాసం ఉగాది నుంచి ప్రారంభమై ఉగాది రోజు నుంచి లలితా నవరాత్రులు ప్రారంభమవుతాయి. చైత్రమాసం అంటే రామ నవరాత్రులు, లలితా నవరాత్రులతో ఈ యొక్క ఉగాది పర్వదినం నుంచి ఈ కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు శుక్రవారాన్ని పురస్కరించుకుని వేకువజాము నుంచి అమ్మవారికి విశేష పూజలు, లలితా సహస్రనామ పారాయణలు, అమ్మవారికి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, విశేష సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం, తదనంతరం అమ్మవారి యొక్క మూలవేరానికి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి ఈ కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి భక్తిపూర్వకంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఆలయంలో ప్రతి నెల మనం జరుపుకునేటువంటి విధానంగా 62వ చండీ హోమం. చండీ హోమం అంటే నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా జరుగుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకుని 62 మాసములు చక్కగా దిగ్విజయంగా పూర్తి 62వ చండీ హోమ కార్యక్రమాన్ని మనం ఏప్రిల్ నెల 23వ తారీఖు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి విశేషంగా అమ్మవారి యొక్క ఆలయంలో ప్రదోషకాల సమయంలో అమ్మవారి యొక్క సన్నిధానంలో ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెంలో మార్కెట్ యార్డ్ నందు మిరపకాయల కొనుగోలు ప్రారంభం చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. నిమ్మకాయల హోల్సేల్ వర్తకులకు సంబంధించి లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ చేపట్టారు. మార్కెట్ యార్డ్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అరటి, మిరప, జీడిపిక్కలు, నిమ్మకాయల వర్తకాలను సాగిస్తున్నట్లు తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న బుట్టాయిగూడెం వైఎస్ఆర్సీపీ నాయకులు గొట్టుముక్కల భాస్కర్ రాజు. పోలవరం చింతలపూడి అభివృద్ధి తన పార్టీ అంటున్న డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు. ఈ నెల 22వ తేదీన చింతలపూడి నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. జంగారెడ్డిగూడెంలో ఉప్పలమెట్ట నందు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రచారం. వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేపట్టిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గురవాయిగూడెం అయ్యప్ప స్వామి వార్షికోత్సవ పూజలు. భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన ఆలయ కమిటీ. కొయ్యలగూడెం మండలం నరసనపాలెం వద్ద 3 లారీలు ఢీ. మధ్య లారీ క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ సుభాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.